ఏమైందక్క? నువ్వెందుకు అంతగా నవ్వుతున్నావు? అక్క, నీ దగ్గర దాచడం ఎందుకు, చెప్పేస్తానులే. మేము మీ గదిలోకి తొంగి చూడడం కోసం పొద్దున్నే లేచాము. తొంగి చూడటమా? అంటే దొంగ అయితే చూశాము, కానీ లోపల చూసిన దాని తర్వాత ఇంకేమీ చూడాలని ఆసక్తి కలగలేదు. అమ్మ మీ గదిలోకి ఎలా వెళ్ళింది? అది అమ్మ వచ్చి చెప్పింది వారి ఆరోగ్యం సరిగ్గా లేదని. ఆమెకు భయంగా అనిపించింది. ఇక పడుకోవడానికి వేరే చోటు ఏదీ లేదు. మా మధ్యలోకి వచ్చి పడుకుంది. నువ్వేమీ అంతగా ఆలోచించుకో, అమ్మ ఆరోగ్యం పాడైందని. ఒకవేళ బాలేకపోయినా ఆమె తన పెద్ద కొడుకును కూడా పిలవచ్చు కదా. నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా అమ్మ కావాలనే ఇలా చేసింది. అనవసరంగా మీ ఇద్దరు శోభన రాత్రిని పాడు చేసింది కదా. లేదక్క, అలాంటిదేమీ లేదు. ఇక ఆరోగ్యం బాలేనప్పుడు వద్దని చెప్పలేం కదా. అహానా, అంతగా ఆలోచించకు. ఇదంతా పెద్దమ్మ కావాలనే చేసింది. ఏదైతే అది వదిలే అక్క. నువ్వు బానే ఉన్నావు కదా, నీకు చాలా బాధగా అనిపించుంటుంది. పర్వాలేదక్క. అయినా ఇప్పుడు మనం ఇంకేం చేయగలం? రాత్రి అయిపో వస్తుంది, సూర్యుడు వచ్చేస్తున్నాడు, తెల్లారిపోయింది. అవును, అర్జున్కు కూడా చాలా బాధగా అనిపించి ఉంటుంది కదా. అరి, చూపించు ఎంత బాగుందో. ఎవరిచ్చారు? మరిది గారు గిఫ్ట్ ఇచ్చుంటారు. ఎప్పుడిచ్చారు? అత్తయ్య మీ గదిలోనే ఉండే కదా. అవును, అది అత్తయ్య రాకముందే ఇచ్చారు. ఆ తర్వాత గదిలోకి అత్తయ్య వచ్చింది. దాన్ని తీసి పక్కన పెట్టమని ఆయన చెప్పారు. ఈ ఉంగరాన్ని ఇంట్లో ఎవరైనా చూస్తే పెద్ద గొడవైపోతుంది. ఈ ఉంగరాన్ని ఆయన రహస్యంగా కొన్నారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. దాన్ని తీసి పెట్టడం నేనే మర్చిపోయాను. ఛా, పిచ్చిదానా! భర్త ఇచ్చిన మొదటి కానుకను ఎవరైనా అలా తీసి పక్కన పెడతారా? కనీసం అష్టమంగళం వరకు వేసుకో. అడిగితే మా అమ్మ ఇచ్చిందని చెప్పు, మీరు గమనించి ఉండరు అని చెప్పు. అక్క, అది అబద్ధం చెప్పడం నా వల్ల అస్సలు అవ్వదు. అయ్యో దేవుడా! అరే, నీ ప్రాణాలు మీదకి తెచ్చుకుంటావా హనా? ఇక్కడ వాళ్ళంత అమాయకులు కారు. అందుకే అప్పుడప్పుడు అంటే అవసరం కోసం అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అహానా, నిజం చెప్పు. ఇక్కడ నీకు అస్సలు నచ్చడం లేదు కదా? లేదక్క, నాకెందుకు నచ్చదు? వాహ్, ఒకరు నీ శోభనం రాత్రిని పాడు చేశారు, అయినా బాధ అనిపించదా? అలాంటిదేమీ లేదు. అయినా అంత విధిరాతక్క. నా నుదిటిన ఏం రాసుంటే అదే జరుగుతుంది. నా తలరాతను నేను మార్చలేను కదా. ఎవరైనా కావాలని మీ ఇద్దరి శోభన రాత్రిని పాడు చేస్తే దానికి విధిని నిందిస్తే ఏం లాభం? అరే అహానా, మా ముగ్గురిని మీ గదిలోకి తొంగి చూడంగా అత్తయ్య చూడలేదు కదా? లేదు, అత్తయ్య చూడలేదు. కానీ నేను మాత్రం మీ ముగ్గురిని చూశాను. ఇంకా చెప్పు, ఇంకా ఏంటి? చెప్పు, ఏమైందో? అత్తయ్యకి ఏం చెప్పలేదు. మీరు ప్లీజ్ టెన్షన్ పడకండి. అమ్మ దుర్గమ్మ, బతికిపోయాం. బాగుంది కదా. నిజానికి అత్తయ్య గాఢ నిద్రలో ఉంది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అందుకే ఆమెకి ఏమీ తెలియదు. మీరు టెన్షన్ పడకండి. ఒక మాట చెప్పనా? అత్తయ్య బుర్రలో ఖచ్చితంగా ఏదో నడుస్తుంది. ఆరోగ్యం బాలేకపోవడం కేవలం ఒక సాకు మాత్రమే. ఆమె అసలు ఉద్దేశం మీ ఇద్దరిని ఒకరినొకరిని దూరంగా ఉంచడమే. అక్క, నేను ఇవన్నీ తెలుసుకుని మాత్రం ఏం చేస్తాను? అవునులే, ఏం చెప్తాం అక్క? తను తెలుసుకుని ఏం చేస్తుంది? నువ్వు పంచే, ఈ రాత్రికి మీ శోభనం జరుపుకోండి. ఆగక్క, ముందు చూడనివ్వు. ఈరోజు పెద్దమ్మ ఏదైనా వేరే ప్లాన్ వేసి ఉండొచ్చు కూడా, ఒకరికొకరిని దూరంగా ఉంచడానికి. నువ్వు చెప్పింది నిజమే చిన్నదా. అత్తయ్య వీరిద్దరిని దగ్గరకు రానివ్వకూడదని నిర్ణయించుకుంటే ఆమె ఏదో ఒక కారణంతో వీరిద్దరిని దూరంగానే ఉంచుతుంది. ఒకవేళ అత్తయ్యకి ఇష్టం లేకపోతే శోభనం సంగతి పక్కన పెడితే కనీసం మాట్లాడుకోనివ్వదు కూడా. అరే, నువ్వు నీ గదిలోకి ఎందుకు వెళ్తావు? వెళ్ళు, కింద నా గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, అక్కడే పడుకో. తెల్లారుతోంది.
అందరూ లేచి ఉంటారు. అవునక్క, ఇక్కడ వంటగదిలోకి స్నానం చేశాకే వెళ్తారా? అవును, ఖచ్చితంగా. మేం స్నానానికి వెళ్తున్నాం, చాలా ఆలస్యమైంది. పద, నువ్వు కూడా స్నానం చే. ఒక మాట, మరిది గారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, నువ్వు మాత్రం ఇక్కడ నిలబడి బాధపడుతున్నావు. లేదు, అలా కాదు. ఇప్పుడు ఆయన లేచి ఇక్కడికి వస్తే మళ్ళీ వేరే గొడవ మొదలవుతుంది కదా, అందుకే. చూస్తున్నావా అక్క, ఇప్పటి నుండి ఇంత సపోర్ట్ చేస్తుంది. వాహ్. కానీ అక్క, చిన్న కోడలు చెప్పింది నిజమే కదా. ఇంకా పెద్దమ్మ ఆ గదిలోనే ఉంది. మన మరిదిగారు ఎలా రాగలరు? అది ఏదేమైనా పెద్దమ్మ చేసింది అస్సలు బాలేదు. చూడు అహానా, నువ్వేమీ మనసు పాడు చేసుకోకు, సరేనా? చూడండి, మా మరిదిగారు నీకు రెండింతల ప్రేమిస్తారు. నిజానికి మా మరిదిగారు చాలా రొమాంటిక్. ఇక ముందు ముందు చూడు, నీకోసం ఆయన ఏమేం చేస్తారో. దుర్గావదినా, ఓ దుర్గావదినా, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడా కనిపించడం లేదు. ఏంటి మీరంతా ఇలా ఒకేసారి? ఎవరింట్లోనైనా ఏమైనా జరిగిందా? అయ్యో, అలా ఏం లేదు. మేము మీ ఇంటికే వచ్చాము. నిన్న కొత్త పెళ్లి కూతురుతో సరిగ్గా మాట్లాడటం కుదరలేదు. మళ్ళీ తను పుట్టింటికి వెళ్ళిపోతుంది, అందుకే వచ్చాము. ఎందుకు వెళ్తుంది? ఇప్పుడే కదా కొత్త కోడలు వచ్చింది. దేవకు పుట్టింటికి వెళ్తే అత్తరిల్లు మంచిగా అనిపిస్తుంది అతనికి. అష్టమంగళం వ్రతం అప్పుడు వెళ్తుంది కదా, అందుకే మేము వచ్చి కలిసి వెళ్దామని అనుకున్నాం. అరే, నిన్ననే కదా కలిశారు, మరి ఈ రోజు కలవాల్సిన అవసరం ఏముంది? ఎలాగో వచ్చారు కదా, కలవండి. పెద్ద కోడలు అత్తయ్య, చిన్న కోడలు ఎక్కడుంది? ఇందాక వంటగదిలో ఉంది, ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళింది. కొత్త కోడలు ఇప్పటి నుండే వంటగదిలోనా? నిన్ననే కదా వధువు భోజనం అయింది, ఈ రోజే పాపం వంట పని అప్పచెప్పేశారు. చూడండి, మా ఇంటి విషయాల్లో బయటి వాళ్ళు తలదూర్చడం మాకు అస్సలు నచ్చదు. ఇదంతా మా కుటుంబ పద్ధతులు. మా ఇంటి కోడళ్ళంతా క్రమశిక్షణతో ఉంటారు. వంటగదిని చూసుకుంటారు, ఇంటి పనులను చూసుకుంటారు, అత్తగారి ఇంటి వాళ్ళని కనిపెట్టుకుని ఉంటారు. ఇతరుల ఇంటి కోడళ్ళలాగా మా కోడళ్ళు కాలనీలో తిరుగుతూ ఉండరు. మీ కొత్త కోడల్ని కలవడానికి వచ్చామని మమ్మల్ని దిప్పిపొడుస్తున్నారా అత్తయ్య? అయితే మేము వెళ్ళిపోవాలా? లేదు లేదు, ఎవరిని దెప్పి పొడవడం లేదు, మిమ్మల్ని ఏమీ అనడం లేదు. కొత్త కోడల్ని కలవడానికి వచ్చారు కదా, కలవండి. అవును, ఇంట్లో కొత్తగా వచ్చింది, ఇంకా తను ట్రైనింగ్ లో ఉంది. ఏ పని రాదు తనకి, పుట్టింటి వాళ్ళు ఏది నేర్పించనే లేదు, అన్ని మేమే నేర్పించాల్సి వస్తుంది. నా మిగతా ముగ్గురు కోడళ్ళలాగే తను కూడా ఈ ఇల్లు చూసుకోవాలి కదా, అందుకే తన సమయం వృధా చేయకూడదు, అన్నీ త్వరగా నేర్చుకోవాలి కదా. ఇక మీరు వచ్చారు కాబట్టి వెళ్ళి కలవండి. పెద్ద కోడల చిన్న కోడలి గదికి తీసుకుపో. సరే అత్తయ్య, రండి, లోపలికి రండి. నడిపి అత్తయ్య. నేనంటున్నా, ఏ విను, ఇటురా. నేనా? హా, ఇప్పుడు తినడానికి నిన్న మిగిలిన మిఠాయిలు ఇవ్వకు. నిన్ననే బాగా తినిపోయారు వాళ్ళు మిఠాయిలన్నీను, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదత్తా, మిమ్మల్ని అడగకుండా ఎప్పుడైనా ఏమైనా చేశానా? లేదు, అస్సలు ఏమి ఇవ్వము. సరే, ఖచ్చితంగా గుర్తుంచుకో, ఏమీ తిని తాగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా అడిగితే టీ ఇచ్చే. సరే పీసీమా, కానీ అదేమిటంటే వీళ్ళు కొత్త కోడలు మొహం చూడ్డానికి వచ్చారు కదా, కొంచెం మిఠాయి ఇస్తే ఏమవుతుంది అని నేను. కోడలా, ఈ గొప్పలన్నీ నీ పుట్టింట్లో చూపించు, సరేనా? ఇక్కడ మాతో ఎంత అవుతుందో అంత మాత్రమే చేస్తాం. సరే, మీరెలా చెప్తే అలా. మేం టీ కూడా ఇవ్వము, అవసరం ఏముంది? అస్సలు ఏమి ఇవ్వము. సరిగ్గా చెప్తుంది. చూడు, దీన్ని చూసి నేర్చుకో. అరే, కోడలు మొహం చూడటానికి వచ్చారు, చూసి వెళ్ళిపోతారు, టీడు గట్రా ఎందుకు? ఇంకో మాట విను, మీరిద్దరు వెళ్ళి చిత్తం పెట్టండి. ఇంకా 5 నిమిషాల కంటే ఎక్కువ ఎవ్వరిని కూర్చొనివ్వకు. కోడల్ని నేరుగా ఇటే తీసుకురండి, మిగతా అది నేను చూసుకుంటాను. పొరుగువారి ముందేమైనా వాగితే పెళ్లిలో ఏమైనా తక్కువ తమాషా అయిందా? నీ ముఖర్జీ వదినంది కదా, జాసూసీ చేయడానికి ఇక్కడికి వచ్చింది, ఏం జరుగుతుందని ఆరాలు తీస్తుంది. వెళ్ళి చూడండి. నేను చూస్తాను. హా, వీరికి కూడా మనసు పట్టదు. ఇంకేంటి, వచ్చేసింది ఆరాలు తీయడానికి. మీరే వారిని చిన్న కోడల్ని కలవడానికి పంపారు. చిన్న కోడలు బిజీగా ఉందని చెప్పాల్సింది. ఈ రోజు వద్దంటే రేపు మళ్ళీ వచ్చేవాళ్ళు. పని పాట ఏమీ లేదు వీరికి. నువ్వేమీ కంగారు పడకు, ముగ్గుని పంపించాను కదా, చూసుకుంటారు. పద, మనం కూడా వెళ్ళి హాల్లో కూర్చుందాం, ఏం జరుగుతుందో విందాం రా. అహనా, చెప్పక్క. నిన్ను కలవడానికి ఇరుగు పొరుగు వారు వచ్చారు.
రండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నిన్న సరిగ్గా మాట్లాడడం కుదరలేదు, అందుకే ఈ రోజు కలవడానికి వచ్చాం. అత్తగారింట్లో ఎలా అనిపిస్తోంది? నీకు ఇక్కడ నచ్చుతోంది కదా? అవునండి. మీరెందుకు నిలబడ్డారు? కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. అరే మీరెందుకు నిలబడ్డారు? మీరు కూడా కూర్చోండి ప్లీజ్. అరే లేదు లేదు పర్వాలేదు. మీరని ఎందుకు అంటున్నావు? మనం ఒకే వయసు వాళ్ళం, నువ్వు అని పిలవచ్చు. అరే అలా ఎలా? ఇక్కడ అందరూ ఒకే వయసు వాళ్ళు కాదు కదా. ముఖర్జీ పిన్ని అందరికంటే పెద్ద. ఆమెను నువ్వు అని ఎలా పిలుస్తుంది? పర్వాలేదు, నువ్వు మీరు ఏదైనా పర్వాలేదు, కూర్చోండి అందరూ. ఇంకా అంతా బాగేనా? నమస్కారం. 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 అరే పారో, మీతా, మీరిద్దరు కూడా వచ్చారా? మేము కొత్త కోడల్ని కలవడానికి వచ్చాం. అవునా? నాకు తెలుసు, ఖచ్చితంగా మీ అత్తమ్మలు మాపై గూఢచర్యం చేయడానికి మిమ్మల్ని పంపించి ఉంటారు. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మాకు కూడా మీతో మాట్లాడాలనుంది, అందుకే మేము కూడా వచ్చాం కదా మీతా? అవును, మీరంతా పక్కనే ఉంటారు కదా. అవునవును, మేం పొరుగు వాళ్ళమే. అవును, నువ్వు బాగా చదువుకున్నావని నిన్న విన్నాను. అవును, కొంచెం. అవునా? ఎంతవరకు చదువుకున్నావు? ఇప్పుడే బిఏ పరీక్షలు రాయబోతున్నాను. ఆహానా, నువ్వు బిఏ పరీక్ష రాస్తావా? లేదక్క, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బిఏ పరీక్ష రాయాల్సింది. అరే ఏమైంది? పెళ్లి తర్వాత పరీక్షలు రాయనివ్వటం లేదా? ఇది చాలా తప్పు. పరీక్ష రాస్తే ఏమవుతుంది? గ్రాడ్యుయేషన్ పూర్తయితే మంచిదే కదా. ప్రతి అమ్మాయి చదువుకోవడం చాలా ముఖ్యం. అరే ఇవన్నీ వదిలేయండి, మీరు టీ తాగుతారా? అవును, కొత్త కోడలు టీ చేసిస్తే చాలా బాగుంటుంది. సరే, దాంతో పాటు ఇంకేమైనా తీసుకురానా? నువ్వు ప్రేమతో ఏమి పెట్టినా మేము తింటాము. సరే, అయితే మీరంతా కూర్చోండి, నేను మీ అందరి కోసం టీ స్వీట్ తీసుకొస్తాను, సరేనా? అరే అహానా, నువ్వు ఇక్కడే ఉండి వీరితో మాట్లాడు, నేను తీసుకొస్తాను. కానీ అక్క, అందరికీ నా చేతి టీ తాగాలనుంది కదా, నేనే చేస్తాను. కేవలం టీ తాగడమే కాదు, నీతో కబుర్లు చెప్పడానికి కూడా వచ్చాం మేము. ఆహానా, నువ్వు కబుర్లు చెప్పు, మేమెళ్ళి వంటగది చూసుకుంటాం, సరేనా? సరే, కానీ కనీసం మిఠాయిలైనా నేనే తీసుకువచ్చిస్తాను. అవునవును, దీనికి సమయం పట్టదు. స్వీట్స్ మేము కొత్త కోడల చేతుల మీదుగానే తింటాము. కొత్త బంధం తీపితో మొదలైతే శుభశకునం. ఆహా, ఎందుకు కాదు? సరే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అక్క వస్తాను. చింగదానా, నువ్వెక్కడ చూసుకో, నేను వెళ్ళి అహానాన్ని చూస్తాను. ఈరోజు తన పని అయిపోయింది. పద. మళ్ళీ పెంట పెంట చేసింది. ఇప్పుడే వస్తాం. అహానా, నువ్వు ఒకేసారి ఈ స్వీట్స్ విషయం ఎందుకు తీసావు? ఎందుకక్క? ఏమైనా తప్పు జరిగిందా? ఈ ఇంట్లో అనుకోకుండా ఇలా ఎవరిని ఏదైనా తినడానికి అరగరు. ఈ విషయాన్ని నువ్వు కూడా గుర్తుంచుకోవాలి. కానీ అక్క, నేనైతే వాళ్ళతో చెప్పేశాను కదా. ఐ మీన్, ఎవరైనా అతిథులు వస్తే తినడానికి తాగడానికి ఏమైనా అడుగుతాం కదా. లేదు, ఈ ఇంటి పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇంకా గుర్తులేదా నీకు? నీ శోభనం జరగనివ్వలేదు. ఏమైనా అక్క, అర్జున్కు నాకున్న బంధం జీవితాంతం ఉంటుంది. ఒక రాత్రి కలిసిలేకపోతే ఏమైంది? ఇంకా జీవితం అంతా ఉంది కదా. శోభన రాత్రి చాలా ప్రత్యేకం కదా కొత్త జంటకు. ఈ రాత్రి మళ్ళీ తిరిగి రాదు కదా. పిచ్చి, నా రాతలో ఇలానే ఉంటే అలాగే జరగనివ్వు. నా తల రాతను నేను మార్చుకోలేను కదా. ఇప్పుడు చూడు, ఈ స్వీట్స్ వల్ల ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. హా. ఐదు ప్లేట్లు ఏర్పాటు చేసావు నువ్వు. ఈ ప్లేట్లన్నీ తీసేసి కేవలం ఒక ప్లేట్లో మిఠాయిలు పెట్టు. అక్క,
కేవలం ఒక్క ప్లేట్లోనా? ఒకే ప్లేట్లో అందరికీ ఒక్కొక్కటి చొప్పున. వీళ్ళందరికీ ఒక్కో స్వీట్ మాత్రమే. నువ్వు ఎవరి కోసమైతే ఇవి అలంకరించి తీసుకువెళ్తున్నావో వాళ్ళు నిన్ను మన అత్తగారి కోపం నుండి కాపాడలేరు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. పద, ఒక ప్లేట్లో పెట్టు. సరే అక్క. వెంటనే తీసుకొస్తా. కప్పులు తీసుకురా. అరే ఇదిగో అహానా వచ్చింది. నేను కిచెన్లోకి వెళ్తా. ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. నీ ముగ్గురు అత్తలు తీలో పడ్డ ఈగను కూడా పిండి వదులుతారు. ఇంటి కోడలు ఎవరి కోసమైనా చేయాలనుకున్నా కూడా ఏం చేయలేరు. మేము కేవలం నిన్ను పరీక్షిస్తున్నాం, నువ్వేం చేయగలవా అని. కానీ నువ్వైతే స్వీట్స్ తీసుకొచ్చావు మా కోసం. ఇక మాత్రం నీ పని అయిపోయినట్టే ఇక్కడ. లేదు, అలాంటిదేమీ లేదు. నన్ను ఎవరు ఏమీ అనలేదు ఇప్పటి వరకు. ఒకటే రోజు మాత్రం అయింది, తర్వాత ఖచ్చితంగా అంటారు. ఇది కేవలం మొదలు మాత్రమే. సరే ఇది చెప్పు, నిన్న రాత్రి శోభనంలో ఏమైంది? అరే నువ్వు సిగ్గుపడుతున్నావు. అర్జున్ నీకేం గిఫ్ట్ ఇచ్చాడో చెప్పు. అది అవును చూపించు. వాహ్, అర్జున్ అదరగొట్టేశాడు. ఖచ్చితంగా మీ అత్తగారికి దీని గురించి తెలియదు. మీ అత్తగారింటి వాళ్ళు పిసినార్తనంలో టాపర్లు. మొత్తం సొసైటీలో గొప్ప పేరుంది వాళ్ళ పిసినార్తనానికి. ఏదేమైనా వదినా, ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఇది నా ఇల్లు. మీరు నా ఇంటి వాళ్ళ గురించి ఇలా మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది. నువ్వు చాలా నిబద్ధతగా ఉన్నావు. ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నావో వారి ఇంటి వాళ్ళ పట్ల విశ్వాసంగా ఉండాలి కదా. సరే ఒక మాట చెప్పనా? ఈరోజు మా మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకే అర్థమవుతుంది. తర్వాత నువ్వే మాకు ధన్యవాదాలు చెప్తావు. మేము నిన్ను ముందే హెచ్చరించామని. జాగ్రత్తగా ఉండు. ఈ ఇంటి కోడళ్లకు కనీసం సరిగ్గా 2 పూటల తిండి కూడా దొరకదు. అత్తగారు స్వయంగా తక్కువ తింటారు, ఇంకా మిగతా కోడళ్లకు కూడా తక్కువే పెడుతుంది. పప్పు అన్నం తప్ప ఇంకేమీ దొరకదు. పారో ఉంది కదా, తను చాలా అమాయకురాలు. అవునా? అందుకే అప్పుడప్పుడు ఆమె నోటి నుండి మాట జారిపోతుంది. కానీ నా మాట వింటే నువ్వు అర్జున్ను నీ గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీకు కొంచెం ఉపశమనం దొరుకుతుంది. లేదంటే పారో భర్త లాంటి పరిస్థితి వస్తే నీకు బతకడం కష్టమైపోతుంది. మాదేముంది, మేము నీకు చెప్పేశాం, అంతేనా? అరే, మీరందరూ ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి ప్లీజ్. స్వీట్స్ తీసుకోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. సగం కప్పు టీ. చారు, నువ్వు చిన్న సైజు కప్పులు కొనుక్కో. సగం ఖాళీగా ఉన్న కప్పు చూడటానికి బాగుండదు. లేదు, అదేమైందంటే నేను టీ కోసం నీళ్లు పెట్టాను, వేరే పనిలో ఉండిపోయాను. నీళ్లు మరిగి తగ్గిపోయాయి. మళ్ళీ నీళ్లు పోయలేదు. మీకు త్వరగా కావాలేమో అనుకుని నీళ్లు కలపలేదు. అరే చారు, ఎన్నాళ్ళు మీ అత్తగారింటి పిసినాడితనాన్ని దాస్తావు? మేం కూడా పక్కనే ఉంటాం, మాకన్నీ తెలుసు. ఈ ఇంటి పిసినాడితనం ఊరంతా తెలుసు. ఎవరికి తెలీదు చెప్పు? మాకు కేవలం సగం కప్పు టీ మాత్రమే ఇవ్వమని నీకు మీ అత్త చెప్పిందా? చక్కెర ఉందా టీలో? లేక అది కూడా వద్దన్నారా? లేదా ఆంటీ, చక్కెర వేశాను. మీరు తాగండి. తక్కువ అనిపిస్తే నేను ఇంకా తీసుకొస్తాను. మేము చక్కెర తక్కువ తింటాం కదా, అందుకే మీకు కొంచెం తక్కువ అనిపించవచ్చు. తక్కువ తింటారా లేక దొరకడమే తక్కువ? మేం పొరుగు వాళ్ళం, ఆ మాత్రం తెలీదా? అవునా? ఒక పని చెయ్యి, కొత్త కోడలికి కూడా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టు. అత్తయ్య, టీ తీసుకోండి. టీ ఎవరు అడిగారు? అరే, పొరుగు వాళ్ళ మీద ఇంత ఖర్చు అయింది, బుద్ధి రాలేదా మీకు? అరే, కనీసం మీరు టీ ఖర్చైనా ఆదా చేయలేరా? లేదు, అంటే మీరు ఈ సమయంలో టీ తాగుతారు కదా. తెలివి తక్కువ మాటలు మాట్లాడకు. ఇప్పుడు టీ తాగుతామా? అరే, ఒకరోజు టీ తాగకపోతే కొంపలే మునిగిపోవు. అవును,
మీరు కూడా టీ తాగడం మొదలు పెట్టారా? లేదు లేదు పిషి అత్త, అది ఎప్పుడైతే మీరంతా చెప్పారో టీ కేవలం పెద్దల కోసమే అని, అప్పటి నుండి మేము టీ తాగడమే మానేశాం. దీన్ని తీసుకువెళ్ళి మూత పెట్టి ఉంచు. సాయంత్రం పిల్లలు వచ్చాక వేడి చేసి ఇవ్వు. వేడి చేసా? వేడి చేసి. ముందెప్పుడు వినలేదా? వెళ్ళు తీసుకువెళ్ళు. విను, వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వీట్స్ తింటూ ఉంటారు. ఏంటి? స్వీట్స్ తిన్నారా? అంటే ఎవరిచ్చారు వాళ్ళకి స్వీట్స్? అక్క ఖచ్చితంగా కొత్త కోడలే ఇచ్చుంటుంది. లేదు, అది వాళ్ళు మాటి మాటికి కొత్త కోడల్ని అడుగుతూనే ఉన్నారు, ఆమె చేతురి మీదుగానే తినాలని ఉందని. ఈ కొత్త కోడలికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది స్వీట్స్ వడ్డించడానికి? అరే రాగానే ఈ అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. చిన్నాని రానివ్వు, చిన్నాని ఆఫీస్ నుండి రానివ్వు. ఈ రోజు తన పని అయిపోయింది. కానీ చిన్నాని నమ్మొచ్చో లేదో తెలీదు. ఈరోజు తెలుసా చిన్ని, ఠాకూర్ గారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళనంటున్నారు. చెప్పు, రోజంతా ఇంట్లో కూర్చుని ఏం చేస్తాడు చెప్పు? కొత్త కోడలి మొహం చూస్తూ కూర్చుంటాడు. అరే నేనే వాడిని నెట్టి మరీ ఆఫీస్కి పంపించాను. ఈ రోజు ఈ అమ్మాయి సంగతి చూడకపోతే చూడు. నన్ను అడగకుండా స్వీట్స్ పంచింది తను. అరే టీ తీసుకువెళ్ళు, అలా మొహం చూస్తున్నావు. ఇప్పుడే ఎప్పుడు మొహం చూస్తూనే ఉంటుంది, తిండికి మాత్రం ముందుంటుంది. పనికి మాలినది. ఈ చిన్న కోడల్ని ఏదో ఒకటి చెయ్యాలి.